నమస్తే. వెల్కమ్ టు యూఏ టీవీ. మొన్న ఆదివారం వచ్చిన వర్షాలకి ఖమ్మం పట్టణం అతలాకుతలమైంది. ఏదైతే పాలేరు రిజర్వాయరు విపరీతమైన వర్షాల వల్ల అది ఫుల్లుగా పొంగి వరద ఉధృతి రావడం జరిగింది. సో పాలేరు కింది ప్రాంతం అంతా కూడా వరదమయంలో అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఖమ్మం పట్టణం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. సో ఇక్కడ చాలామంది ఇదే ఖమ్మం పట్టణానికి సంబంధించి 3 మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో వాళ్ళు కూడా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఇక్కడ పెద్ద విపత్తు అయితే జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఇప్పుడు మనం ఉన్న ప్లేసు మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా. ఇది పాలేరు ఏదైతే ఏ రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్కి సంబంధించి మెయిన్ వరద వచ్చిన ఏరియా ఇది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు ఇది ఒక యాకూబ్ అనే అతని ఇల్లు. తన భార్య కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఇదే వరదలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరి ఇక్కడ రిస్క్ చేసి వాళ్ళ ప్రాణాలు చాలామంది ప్రాణాలు కాపాడిన కొంతమంది ఈ గ్రామ పెద్దలు ఉన్నారు. వీళ్ళే చాలా ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కొంతమందిని అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంకులో కూడా చాలామందిని కాపాడి ఇక్కడ వీళ్ళకి అన్ని రకాలుగా సహాయక చర్యలు అందించినటువంటి కొంత టీం ఉన్నారు. వీళ్ళని అడుగుదాం అసలు ఇక్కడ ఏం జరిగిందో క్లియర్గా వీళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు ఏం జరిగింది ఆదివారం వచ్చినటువంటి వర్షాలకి? అంటే దాదాపుగా ఖమ్మంలో ఇప్పుడు ఇంతవరకు ఇలాంటి ఎఫెక్ట్ ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి. సో ఏంటి సార్ అసలు ఏం జరిగింది పూర్తిగా చెప్పండి. శనివారం రోజు నైట్ వర్షం స్టార్ట్ అయింది. అయితే పోయిన సంవత్సరం 2 years బ్యాక్ ఇదే వర్షం వస్తుందనే వర్షంలో వాళ్ళ ఇంట్లోకి వచ్చింది ఇది. కాకపోతే ఇంత ఫ్లడ్ రాలే. అయితే జనాలు మనోళ్ళు కార్యదర్శి గారు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి చెప్పారు వరద వస్తుంది, మీరు బయటికి వెళ్ళండి అని. అంటే ఏం కాదులే, పోయినసారి వదిన వస్తుంది అని వాళ్ళు యాకూబ్ అతను అంటే మామూలుగా వర్షం వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కాకపోతే ఒక్కటేసారి ఒక అర్ధ గంటలోనే వాళ్ళ ఇప్పుడు ఆ పాలేరు చెరువు అది ఉంది కదా కట్ట, ఆ కట్ట మునిగి మనిషి ఎత్తు అంటే ఒక 6-5 ఫీట్లు, 6 ఫీట్లు ఎత్తు, ఆ ఫీట్ ఎత్తులో ఒక్కటేసారి వాళ్ళ ఇంటి మీద పడ్డది. ఇంటి మీద పడేసరికి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు, భార్య, అతను ముగ్గురు మామూలుగా ఇది రేకుల ఇది కదా బ్రిక్స్ గా వాళ్ళు పైకి ఎక్కారు. పైకి ఎక్కి ఉదయం పూట 5-5:30కి ఎక్కిన వాళ్ళు 1-1:15 కూలిపోయింది. కూలిపోయింది. పడి ఆయనేమో ఇక్కడ ఇదే చెట్టు ఈ చెట్టుకి ఇరికిపోయాడు. ఇదే చెట్టు అంటే మన వాళ్ళు రిస్క్ టీం మేమందరం కలిసి ఏం చేసినామంటే ఆ ట్యూబులు ఆ డ్రోన్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్ డ్రోన్ పంపిస్తే అక్కడి నుంచి మేము ట్యూబ్లాను వాళ్ళ లైఫ్ జాకెట్లు వాళ్ళకి మనిషి 2 పంపించాం. వేసుకున్నారు వాళ్ళు. కాకపోతే ఆ అబ్బాయికి ఊసిపోలే, ఏది కట్టుకుంది ఊడిపోలే, జారిపోలే. యాకూబుకి కూడా జారిపోలే. కాకపోతే ఆయన పోయి ఆ చెట్లు ఇరకటం వల్ల బయటికి రాలేకపోయాడు. బయటికి రాలేకపోయాడు. వరద అంటే అప్పటికే 6 గంటలైంది. 6 గంటలైంది. అయితే మనోళ్ళు ఇక్కడ ఆ బ్రిడ్జి కాడ ఆ పిల్లగాడు కొట్టుకొస్తుంటే గుంజారు. తాళ్ళేసి మొత్తం ఒక 40-50 మంది టీము గుంజేశారు. ఆమె మాత్రం ఊడిపోయింది. ఆమె జక్కేపల్లి దగ్గర తెల్లారి 2వ రోజు దొరికింది. అక్కడ దొరికింది శవం. అక్కడ దొరికింది. ఇక్కడ నుంచి ఒక 10-15 ఉంటుందండి. కొట్టుకొని పోయింది ఈజీగా. సో నిజంగానే మరి ఇంత వరద ఎప్పుడన్నా మీరు చూసారు? మేము చూడలేదు. మేము ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు లేక ఎన్నడూ చూడలేదు. వచ్చింది వరద వస్తుంది పోతుంది అంతే. ఇంత వరద రాలే. అంటే వరద వస్తుంది లేకని ఇంత రాలే. ఎందుకంటే ఒక రోజు ఒక గట్టి వర్షం కురిస్తే చిన్న పెరుగుకుంటూ వస్తుంది. ఇదే ఒకటేసారి ఒక గంట లోపల స్పీడ్ అయిపోయింది. అది ఇక ఎవరు చేయలేని పరిస్థితి. మన చేతుల్లో లేని పని. అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఎవరు కూడా సాధ్యం కాని విషయం. రిస్క్ టీం వచ్చింది, గవర్నమెంట్ పంపించారు. రిస్క్ టీం వచ్చింది, కలెక్టర్ గారు వచ్చిండ్రు, మంత్రి గారు ఫోన్ చేసిర్రు. కానీ ఎవరి వల్ల కాలేదు. మంత్రి గారు వీళ్ళతో మాట్లాడే యాకూబ్ వాళ్ళతోటి. ఇంకా తెల్లారికి ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ బాబుని తీసుకొచ్చిన తర్వాత మంత్రి గారు వచ్చిండ్రు. చిన్నబాబుని కూడా కాపాడింది ఎవరు? మేము మనోళ్ళు ఒక 10-15 మంది అంతా. సో పెద్ద ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. సో నిజంగా మరి ఇక్కడ కట్టడం అంటే ఇది ఆయన ఓన్ ల్యాండ్ అనేది కొనుక్కుంది. అంటే ఈయన వ్యాపారం కోసం కొనుక్కున్నాడు. అది ఏం చేస్తుంటారు? బ్రిక్స్, సిమెంట్ బిల్లలు, ఈ స్తంభాలు బ్రిక్స్ తయారు చేస్తారు.
ఒకసారి కెమెరా అటు చూపించండి. సో బ్రిక్స్ తయారు చేసుకునే యాకూబ్ గారు అంటే ఇది ఆయన ఓన్గా సొంతంగా ల్యాండ్ కొనుక్కుని ఆయన ఇక్కడ ఒక బిజినెస్ పెట్టుకున్నారు. గుమ్మాలు అన్నీ కూడా బ్రిక్స్తో తయారు చేసినటువంటి గుమ్మాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఏదో వ్యాపార రీత్యా ఇక్కడ పెట్టుకుంటుంతోటి సరే ఇంత ఇంత ఎఫెక్ట్ అవుతుంది ఆయన కూడా ఊహించలేక ఉండొచ్చు. ఊహించలే అసలు ఆయన కూడా ఊహించలే. అంటే పోయినసారి వచ్చిందిగా అట్లే వస్తుంది అనే విషయంలో. సో ఇది ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోయింది. మొత్తం అక్కడి నుంచి మొదలు ఇక్కడ 2 గదులు ఇల్లు, ఒక లెట్రూమ్ బాత్రూమ్, ఇటు కిచెన్. ఆ కిచెన్ మీద నిలబడరు వాళ్ళు. అంటే ఫస్ట్ వాళ్ళు లెట్రూమ్ బాత్రూమ్ దాటిన తర్వాత ఇంటి మీద నిలబడరు. అది కూలిపోయింది ఒక గంటన్నర తర్వాత. మళ్ళా ఈ ఇల్లు కూలే టైంలో ఇంకొక దాని మీదకి వచ్చి జరుపుకుంటుంది. మాకు కానొస్తూనే ఉన్నారు, వాళ్ళ చేతులు ఊపుతూనే ఉన్నారు పాపం. మనకు అక్కడి నుంచి కానొస్తారు, అసలు ఎవరు రాలేరు. అది కూలిపోయింది. సగం రూమ్ కూలిన తర్వాత మళ్ళీ ఈ రూమ్కి వచ్చి ఇది ఊపేటప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళ ముగ్గురు కింది దిగటం వల్ల ఒక 10-15 నిమిషాలు ఉంది, కథం అది కూలిపోయింది. దిగుతుంటే అట్లా దిగిరు వెళ్ళిపోయింది సార్ అక్కడ. అది దగ్గర ఇప్పుడు 10 ఫీట్లు ఉంటుంది, 9-10 ఫీట్లు ఉంటుంది అదంతా. ఓకే. సో నిజంగానే మరి మీరు చాలా ప్రయత్నం చేశారు కానీ కాపాడలేకపోయారు. ఇప్పుడు ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలిగారు. అవునవును. ఓకే. సో ఆ బంకులో ఉదయం పూట ఈయన బ్లడ్ ఇదైనప్పుడు పెరిగేటప్పుడు మన వాళ్ళందరూ వచ్చి అక్కడికి ఆ బంకులో పిల్లగాడు ఉన్నాడు, ఆ బంకులో పడుకొని ఉన్నాడు. అయితే ఏమైంది, ఆ పిల్లగాడు కేకలేస్తుంటే మన వాళ్ళు తాళ్ళేసి అన్ని ఎంత ఒక 2 నిమిషాలు ఇట్లా గుంజీరు. వాడు గుంజుతుంటే గోడ పడ్డది. ఆ బంకు కూడా జస్ట్ 1 నిమిషం లేట్ అయితే అయిపోయి ఆయన కూడా. ఇప్పుడు బంకు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. పూర్తిగా డ్యామేజ్ ఏం లేవు వల్ల అయిపోయింది. సో మెయిన్గా అయితే యాకూబ్ గారి ఇల్లు మొత్తం ఆయన బిజినెస్ మొత్తం కూడా అయిపోయింది. అక్కడ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి, అది కూడా కారు అన్నీ కూడా మొత్తం అన్ని ఎఫెక్ట్. ఆవిడ మృతదేహం మాత్రం ఎక్కడో 15 కిలోమీటర్ల దూరంలో దొరికింది. అన్న మీరు చెప్పండి అన్న, నిజంగానే మీరు కూడా స్థానికులే కదా, సార్ చెప్పినట్టుగా అంటే మీరు దగ్గర ఉన్నారు కానీ పాపం ట్రై చేశారు, మీ ప్రయత్నం మీరు చేశారు. చాలా ట్రై చేసాం మేము, మాన్యువల్గా సాధ్యం కాలే మనకి చేద్దానికి. మనం మంత్రి గారి ద్వారా రెస్పాండ్ అయితే కలెక్టర్ గారు వచ్చారు, ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం కనుక వచ్చారు, కానీ మాన్యువల్గా కుదరలేదు రావడానికి. అప్పటికి తర్వాత ఏం చేసిన ఒక డ్రోన్ కెమెరా తెప్పించి దాని ద్వారా వాళ్ళకి ట్యూబ్లు లైఫ్ జాకెట్లు పంపించాం, మినిమం మామూలుగా సేవ్ చేద్దామని. సరే వాళ్ళు కట్టుకున్నారులే కానీ వాళ్ళకి రావడం రాలేదు. మధ్యలో చెట్లు తట్టడం వల్ల యాకు ఫస్ట్ స్టెప్లోనే ఇక్కడ ఇరుకపోవడం, ఆమె మధ్యలో మిస్ అయింది. బాబు ఒక్కడు కొద్దిగా వెయిట్లెస్ ఉండడం వల్ల తను అక్కడికి వచ్చేలో మేము సేవ్ చేసాం. ఇక సో గవర్నమెంట్ ఏమైనా స్పందించింది తప్పకుండా, కాకపోతే ఎవరు ఏం చేయలేని పరిస్థితి సార్. అది ప్రాణాలు అయితే తీసుకురాలేము. తర్వాత మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, వచ్చారు చూశారు. వాళ్ళ పర్ హెడ్ ఒకళ్ళు వచ్చేసి 5 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించారు, 10 lakhs. అయినా కానీ వాళ్ళకి అంతకు మించి ఎక్కువ నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టం కాకుండా 1 crore బాగా. సో మరి 1 crore రూపాయలు పోయినా పర్లేదు కానీ ప్రాణాలు కూడా నిలవలేదు కదా. నిలవలేదు, ట్రై చేసాం కానీ. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు? ప్రజెంట్ వాళ్ళు కూసుపంచిలో వాళ్ళ పేనాన్న గారి దగ్గర సమక్షంలో ఉన్నారు. సో నిజంగానే మరి చూస్తే నిజంగానే స్థానికులు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మెయిన్ వీళ్ళే దగ్గరుండి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కాపాడలేకపోయామని వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. కానీ ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలిగాం, వాళ్ళ చిన్న అబ్బాయిని కాపాడగలిగామని చెప్తా ఉన్నారు. నిజంగానే దాదాపుగా మరి ఇది 1 కోటి రూపాయల ఆస్తి ఇక్కడ పాపం ఆయన బిజినెస్ కోసం చూస్తే మొత్తం కూడా ఇవన్నీ కూడా సిమెంట్ పిల్లర్స్ ఇవన్నీ కూడా అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే ఒక ఇండస్ట్రీ ఇది. సో ఇల్లు పూర్తిగా సమూలంగా నేలమట్టం అయిపోవడం వల్ల వాళ్ళని అంటే ఫ్లడ్ విపరీతంగా రావడం వల్ల వాళ్ళని కాపాడలేకపోయామని స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఆస్తి నష్టం జరిగినా కూడా కనీసం ప్రాణాలన్నా కాపాడి ఉంటే బాగుండేదని వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భం. బట్ అయినా కూడా కుదరలేనటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా జరిగిన ఇదైతే చాలా ఘోరం. గవర్నమెంట్ కూడా స్పందించి ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. సో ఇల్లు కూడా మొత్తం కూడా సమూలంగా మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఇలాగ మనం ముందుకు వెళ్తాం. చూస్తే ఈ పక్కనంతా కూడా చూడు ఎంత పెద్ద అంటే ఈ వరద కోతకి ఈ పవర్ లైన్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ కరెంటు లైన్స్ కూడా మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఎంత పెద్ద గుంత పడ్డది ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ వరద ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో చూస్తే మనకు తెలుస్తుంది. సో నిజంగా కూడా సడన్గా అంటే గ్రామస్తులు వారించినప్పటికీ కూడా పెద్ద వరద రాదులే అనుకుని ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఉండడం వల్ల మొత్తం కూడా అది సడన్గా ఎక్కువగా అంటే ఆ వాలి కంటే కూడా దాదాపు ఒక 6 feet ఎత్తు రావడం వల్ల విపరీతంగా వరద నీరు చేరుకోవడం చాలా ఎఫెక్ట్ అవ్వడం కూడా జరిగింది. చూస్తే ఈ పక్కన చూస్తే మొత్తం కూడా కోతకు గురైంది ఈ ఎఫెక్ట్ అంతా కూడా.
సో ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా అంతా కూడా వాటర్ విపరీతంగా ఫ్లో అవ్వడం వల్ల మొత్తం కూడా వాటర్ కోత తాటి చెట్టు ఈ తాటి చెట్టు ఆ ఈత ఆ ఈత చెట్టు పై వరకు ఆ ఈత చెట్టు పై వరకు వాటర్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ అందులో ఇరుక్కున్నారు ఈత చెట్టు మధ్యలో ఆ బండ పైన ఇరుక్కుంది. ఎక్కడ ఆయన ఇగో ఈ బండలో ఇరుక్కుపోయాడు. ఓకే ఆ కాళ్ళు ఇరుక్కుపోవడం వల్ల ఓకే. సో మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ అంతా కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది. కనీసం వాళ్ళు కనీసం ఏ వస్తువు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మనం ఇప్పుడు స్పాట్కి వెళ్దాం. యాకూబ్ గారు ఇరుక్కుని తన ప్రాణాలు కోల్పోయినటువంటి స్పాట్ ఇది. ఇక్కడ మనం చూస్తే అంటే తను లైవ్ జాకెట్ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఇరుక్కుపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఇరుక్కుపోవడం వల్ల అతను చనిపోవడం జరిగింది యాకూబ్ గారు. సో ఈ స్పాట్లో మనం ఉన్నాం. ఎక్కడ ఆయన చనిపోయింది? ఇక్కడనా? ఇక్కడ ఇక్కడ ఇది బలంగా తగలదు. ఇక్కడ ఇక్కడ ఇది ఇరుక్కుపోవడం వల్ల బాగా ఓకే. ఇందులో కాళ్ళు ఈ రెండు కాళ్ళు ఇరికినాయి. హెడ్ అటు అయిపోయింది అనమాట. అటు కావడం వల్ల ఇక ఆయన కదలేకపోయింది. సేఫ్ జాకెట్స్ ఉన్నాయిలే కానీ కదలేకపోయింది ఇక ఆయన బాగా బలంగా. అటు తగులుంటే ఖచ్చితంగా హైవేకి వచ్చేటోడు అతను. ఇరుక్కుపోవడం వల్ల రాలేకపోయారు బాగా మెయిన్. సో ఇది పరిస్థితి చూస్తున్నారు కదా. వాళ్ళు ఏదైతే ఆ ఇల్లు హైట్ కోసం వేసుకున్నటువంటి సిమెంట్ దిమ్మలు కూడా మొత్తం టోటల్గా పునాదులతో సహా లేచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో యాకూబ్ గారు కరెక్ట్గా ఇదే పొజిషన్లో ఉండి కానీ ఎఫెక్ట్ చూడండి. ఇదంతా కూడా ఒకసారి చూస్తే అర్థమవుతుంది మనకి. ఇదంతా కూడా ఎంత వాటర్ ఫోర్స్ వచ్చిందో ఇదంతా కూడా మనం చూస్తే అర్థమవుతుంది ఎంత ఫోర్స్గా వాటర్ ఇందులోంచి వెళ్ళిందో. సో యాకూబ్ గారు ఇదే ప్రాంతంలో ఇరుక్కుపోవడం వల్ల తన ప్రాణాలు కాపాడలేకపోయామని చెప్పి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఇదిగో ఇలా ఇది పరిస్థితి. అతను ఏ విధంగా అయితే ఉన్నాడో అతను ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఉండడం జరిగింది. సో మనకు ఫోటోలు స్థానికులు కూడా ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది. యాకూబ్ గారు ఈ విధంగా ఇరుక్కుపోయి తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో మనం దీన్ని నిజంగానే ఇది చాలా హృదయ విదారకమైనటువంటి అంశం కాబట్టి నిజంగా చాలా బాధాకరమైన విషయం. కనీసం కాపాడే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను. సో పాపం తన సంతీమణి అయిన ఆమె పేరేం పేరేనా సైదాబి గారు కూడా దాదాపుగా ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఆవిడ మృతదేహం కూడా లభ్యం దొరకడం జరిగింది. సో ఆవిడ కూడా ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు కొట్టుకుని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన పరిస్థితి నిజంగా అసలు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను. సో ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులందరూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో నిజంగానే అంటే అతను కాపాడడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద ఉధృతి విపరీతంగా రావడం వల్ల వీళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో దాదాపుగా అంటే ఈ 45 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంతటి పరిస్థితి రాలేదని స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకా చూద్దాం మనం. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ట్రాక్టర్లు ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. ఇక వీళ్ళు చూస్తే మనకు బ్రిక్స్ ఇవన్నీ కూడా అన్నీ ఇది వాళ్ళు తయారు చేసినటువంటి బ్రిక్స్ ఇవన్నీ కూడా మొత్తం ఎఫెక్ట్ అయ్యాయి. సో ముందు మనం చూసుకుంటే ఇదంతా వరద విపరీతంగా రావడం వల్ల సో మొత్తం ట్రాక్టర్లు వాళ్ళు ఆస్తి నష్టం దాదాపు 2 ట్రాక్టర్లు ఉన్నాయి ఇక్కడ. 2 ట్రాక్టర్లు కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మిషన్స్ నిజంగా ఎంత దారుణం అంటే వరద ఏ స్థాయిలో వచ్చుంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ట్రాక్టర్లు అలాగే వాటికి సంబంధించినటువంటి బైక్స్ కూడా ఉన్నాయి. బైక్స్ కూడా అందులో ఇరుక్కుపోయి ఉన్నాయి. బైక్ కూడా అయిందే యాకూబ్ గారిదే. 2 ట్రాక్టర్లు కూడా ఎఫెక్ట్ అయినాయి. చూడండి 2 ట్రాక్టర్లు ఇరుక్కున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత ఆస్తి నష్టం జరిగిందో మనకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. సో ఇదొక ట్రాక్టరు. దీనికి సంబంధించినటువంటి ట్రక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన ట్రక్ కూడా ఉంది. ఇది ట్రాక్టరు. 2 ట్రాక్టర్లు ఇవి. సో మొత్తం ఎఫెక్ట్ అయినవి ఇవన్నీ కూడా. సో ఒకటేసారి ఉధృతి తీవ్రంగా రావడం వల్ల ఈ ఎఫెక్ట్ జరిగిందని చెప్పి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ చూస్తే మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ కారు కూడా ఇక్కడ నీళ్ళలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్థానికులందరూ కూడా పాపం ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోయారు. సరే ఆస్తి పోతే పోయింది, ప్రాణాలైనా కాపాడుకోవచ్చు అనుకున్న టైంలో కూడా కుదరలేదు. దాదాపుగా ఇసుకలో కూరుకుపోయింది కారు.
నిజంగా దీన్ని అంటే ఏ రేంజ్లో వర్షం వచ్చి ఉంటుందో, ఏ రేంజ్లో వరద వచ్చి ఉంటుందో చూడండి. మొత్తం కూడా అంతా లోపల అంతా ఇసుకే, కారు ఇలా ఇరుక్కుపోయి చూడండి. చూస్తూ ఉన్నాం మనం మొత్తం కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. సో అది యాకూబ్ గారు కూడా ఇదే ఆ డొంకులోనే ఇరుక్కుపోవడం వల్ల మొత్తం వరద ఒకటేసారి ఉధృతి రావడం వల్ల జరిగినటువంటి ఎఫెక్ట్ ఇదంతా కూడా. సో ఇవన్నీ చిత్రాలు చూస్తుంటే హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంది. చాలా బాధాకరమైనటువంటి అంశాలు. ఇంకా ముందుకెళ్తే ఇంకా కూడా ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఏంటండి ఇది? వాళ్ళ బీరువా. సో వాళ్ళ బీరువా, వాళ్ళు బట్టలు పెట్టుకున్నటువంటి బీరువా మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యింది. చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా. పాపం కనీసం సామాన్లు తీసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. ఇంట్లో ఏమీ మిగలలేని పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ. మొత్తం కూడా వాళ్ళ బట్టలు చూడండి అక్కడ మొత్తం కూడా, అంటే తీసుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది మొత్తం కూడా. సో వరద ఉధృతి ఒకటేసారి సడన్గా రావడం వల్ల ఎప్పుడు అంటే దాదాపుగా 40 ఏళ్ళలో ఎప్పుడు రాలేదని వాళ్ళు చాలా ధైర్యంగా ఉండడం వల్లనే ఈ ఎఫెక్ట్కి కారణం అని స్థానికులు అంటూ ఉన్నారు. అప్పటికీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోయారు. అయినా కూడా ఆస్తి విషయంలో పోయినా ప్రాణాలను కాపాడతారనే ఉద్దేశంతో, దక్కుతాయనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జరగలేనటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం వాళ్ళ బట్టలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కట్టు బట్టలతో నిరాశ్రయులై వచ్చేశారు. కానీ చిన్న కొడుకు మాత్రం మృత్యుంజయుడై మొత్తానికైతే వీళ్ళందరూ సహాయ సహకారాలతో అబ్బాయి బయటైతే పడ్డాడు. సార్ మొత్తంగా చూస్తే నిజంగానే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు కూడా స్థానికులు, ఆయన మీకు బాగా పరిచయమైన వ్యక్తి. చాలా బాధాకరమైనది. ఒక 25 years నుంచి మాతోనే జర్నీ చేస్తున్నాడు. చాలా మంచి పద్ధతిగా ఉంటాడు. చాలా అందరితోనే కల్మషం లేకుండా ఫ్రెండ్లీగా ఉంటాడు. తన బిజినెస్ ఏందో తను చూసుకుంటాడు. ఇట్లా రావడం, ప్రకృతి విపత్తికి తను చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. సో ఇప్పుడు ఆ పిల్లలు పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏం లేదు సార్. ఇట్లా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఆదుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అలాగే వాళ్ళకి ఇద్దరికి చదువు సంబంధించింది చెప్పేసింది. వాళ్ళకి ఒక ఇల్లు కానీ లేదా గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తానన్నారు మంత్రి గారు వచ్చి. ఈ చనిపోయినందుకు వాళ్ళకి అమ్మ నాన్నకి ఇద్దరు కలిపి 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు 10 లక్షలు. సరే, ఏదైనా డబ్బు అనేది ఉన్నా ప్రాణాలను అయితే తీసుకురాలేం కాబట్టి సరే ఆ పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇద్దరు చదువుకుంటున్నారు. ఇద్దరు పెద్ద బాబు వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ చెన్నైలో, చిన్న అతను ఖమ్మంలో బీటెక్ ఫస్ట్ ఇయర్. నిజంగానే మీ పేరు సార్? నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వర గారు, నిజంగానే ఇలాంటిది మీరు కూడా ఎప్పుడు చూడలేదంటున్నారు. మీకు తెలిసి చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం. మేము పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. నాకు ఇప్పుడు 37 years ఇంతమంది చూడలేదు ఇలాంటిది. ఇంతకుముందు వచ్చాయి కానీ మామూలుగా వచ్చి వెళ్ళడం జరిగేది. వరద వచ్చేది ఇంత ఎప్పుడు రాలే. ఇంత ఓవర్ఫ్లడ్ అయిపోయి ఇల్లులు పోయి అంత అయితే ఎప్పుడు రాలే. మా ఇళ్ళకే వాటర్ వచ్చాయి. ఇంత మట్టికి రాలేదు. కారణం ఏంటంటారు ఇంత రావడానికి? వర్షాలు ఎక్కువ కురవడం అంటే వల్ల అంటారా, లేకపోతే ఏమైనా కొన్ని చోట్ల ఎవరైనా అంటే ఈ వాగులైన కొంచెం పూడ్చడం వల్ల అలాంటి ప్రమాదం? కొద్దిగా చెరువులు పూడ్చడం జరిగింది సార్. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. వర్షాలు ఎక్కువ రావడం అంతే. మనకి ల్యాండ్ కన్స్ట్రక్షన్ తక్కువ అయిపోవడం, ఈ చెరువులు పూడవడం వల్ల ప్రవాహం తక్కువైపోవడం వల్ల పైనుంచి ఎక్కువ పడడం వల్ల ఫ్లడ్స్ మొత్తం వచ్చేసి మన మీద పడ్డది ఎఫెక్ట్. ఊరికి ఏం పడలేదు సార్. కొద్దిగా సైడ్ చెరువుకి భాగానికి సంబంధించిన వాళ్ళకి మటుకి ఎఫెక్ట్ అయిపోయింది. సో మొత్తానికైతే మీ పేరు ఏంటన్నా? మీరు కూడా స్థానికులు ఇక్కడ. ఏంటి వీళ్ళతో మీకున్న అనుబంధం ఏంటి? మన యాకూబ్ గారితో మా క్యాస్ట్ వాళ్ళు ముస్లిం వాళ్ళ. మీరు కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు ఇందులో మేము అందరం మత్స్యకారులు. మేము అందరం ఫస్ట్ ఉదయాన్నే 5:30కే వచ్చినాం ఇక్కడికి. వాళ్ళని కాపాడడానికి డ్రోన్ ద్వారా తాళ్ళు అయితే మత్స్యకారులు అందరం చెరువులో దిగుతాం. మా బోట్స్ ఇట్లా తీసుకొచ్చాం, వద్దానికి ట్రై చేసినాం. ఎక్కడ దగ్గర పట్లకి వచ్చాం కానీ వాళ్ళ దగ్గరికి రీచ్ కాలేకపోయాను. అప్పటికి పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొచ్చినాం. తాళ్ళ ద్వారా బాబుని కాపాడతాను కానీ వాళ్ళని చాలా మిస్ అయిపోయినాం అసలుకి ఉదయాన్నే. చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో రావడం వల్ల మనం మనుషులు కష్టపడి పట్టుకొచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకంటే మేమంటే సరే క్యాజువల్ ఇప్పుడు చెరువులో తీయడం కానీ మాకు కొద్దిగా అంచనా ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది. అయితే మేము వివరించినాం. మన ఇక్కడ ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి వీళ్ళకి చెప్తే కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఒక 20 members వచ్చారు. వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇది మన వల్ల కాదు అన్నట్టు వెళ్ళిపోయారు. కొద్దిగా రిస్క్ చేసే పరిస్థితి లేదు. తర్వాత మేము కొద్దిగా ఐడెంటిఫై చేసి ఒక డ్రోన్ ద్వారా 4
ఇవన్నీ 6 లైఫ్ జాకెట్లు, ట్యూబులు ఒకటి, వీళ్ళిద్దరు అవి రిస్క్ చేసి కూడా ట్యూబులు కూడా. మేము అక్కడి నుంచి జస్ట్ మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్లో. అక్కడి నుంచి డ్రోన్ ద్వారా పంపించి సరే అట్లనే కొద్దిగా మనం పైన పట్టుకోవచ్చులే, వీళ్ళు వాటర్ ఫ్లోలో పైన వస్తే మనం క్యాచ్ చేయొచ్చులే అనుకొని ఈ ఆలోచన చేసినాం. అది సక్సెస్ అయ్యారు. కాకపోతే వీళ్ళు మిస్గైడ్ అయిపోయారు ఇద్దరు. కట్టుకోవడం ఒకటి కొద్దిగా వాళ్ళకి తెలవకపోవడం, అందులో ఒకటి ఒక 6-7 గంటలు పైన నిలబడడం, వాళ్ళు ఫుడ్ లేకపోవడం, టెన్షన్, అలాంటి అన్ని రకాల కారణాలు ఉండడం వల్ల వాళ్ళని సేవ్ చేయకపోయినాం. బాబు ఒక్కటి సేవ్ కావడం ఒకటి మనకి టోటల్ చాలా భారీ ఎత్తున. అసలు ఏం లేదు సార్, మనం కొద్దిగా ముందుకెళ్తే మీకు కనబడుతుంది. పంట నష్టం కూడా భారీగా జరిగిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. నిజంగానే నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళంతా చెప్తా ఉన్నారు. సో వేల ఎకరాల్లో, లక్షల ఎకరాల్లో పంట కూడా భారీగా నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. సో నిజంగానే ఈ యొక్క ఎఫెక్ట్ చాలా దారుణమైన ఎఫెక్ట్ అనేది అందరూ చెప్తున్నటువంటి అంశము. సో చూస్తుంటే నిజంగానే అసలు మనం దాదాపుగా అంటే గతంలో ఇప్పుడు పక్కన ఏదైతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ కూడా సహాయ చర్యలు అందుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సహాయ చర్యలు అందుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ ఇంట్లో అంటే ఈ కోత చూసారు ఎట్లా ఉందో, ఎంత దారుణమైన ఫ్లో ఇల్లు ఉంటుందో. ఇక్కడ పాపం వాళ్ళ ఇంట్లో డెకరేట్ చేసుకున్నటువంటి ఈ బొమ్మలు కూడా ఇక్కడే కొట్టుకురావడం జరిగింది. సో చూస్తూ ఉన్నాం మొత్తం కూడా. సో చాలా దారుణమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఈ వరద అనేది దాదాపుగా జస్ట్ 4 అవర్స్లో మొత్తం కూడా ముంచెత్తేసి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో కారు చూశారు కదా ఎంత దారుణం, మొత్తం ఇసుకలో కూరుకుపోయింది. ఇక కారు ఇది ఎందుకు పనికొచ్చే పరిస్థితిలో లేదు కదా. ఎస్, సో ఇది నాకు తెలిసి అక్కడి నుంచి కొట్టుకొచ్చి ఉంటుంది. రైట్, మొత్తం కూడా వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడం వల్ల ఇసుకలో కూరుకుపోయింది కారు అయితే. అక్కడ 2 ట్రాక్టర్లు ఎఫెక్ట్ అయినాయి. దాదాపుగా ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చూస్తూనే ఉన్న ఎఫెక్ట్ అంతా కూడా మొత్తం కూడా ఈ వరద అనేది గత 45 ఏళ్లలో ఎప్పుడు కూడా రాలేదు. కానీ మేము కూడా ఊహించలేదు ఇంత వరద వచ్చి ఇంత ప్రాణ నష్టం, ఇంత ఆస్తి నష్టం జరుగుతుందని. సో ఇంకా చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఖమ్మం ప్రతి ఒక్క ఏరియాకి మనం వెళ్దాం. ఏదైతే యాకూబు పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఏ విధంగా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తారో వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.